హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియోలో నేను మీకు ఇన్పుట్ డివైజెస్ గురించి డిస్కస్ చేస్తాను. అంటే ఇన్పుట్ డివైజెస్ థియరీ ఆల్రెడీ నేను మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను. కంప్యూటర్ అవేర్నెస్ అనే ప్లేలిస్ట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది ఇన్పుట్ డివైజెస్ థియరీ. అండ్ ఆ థియరీకి సంబంధించిన బిట్స్ అన్ని కూడా ఈ రోజు క్లాస్లో నేను మీకు డిస్కస్ చేస్తాను. అండ్ ఇవన్నీ కూడా లైక్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ పరంగా ఏ విధంగా అడుగుతారు అనే దాని గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఎలాంటి టైప్ ఆఫ్ బిట్స్ అడుగుతారు అనేది అయితే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డివైస్ ఈజ్ యూజ్డ్ టు ఎంటర్ డేటా ఇంటూ ఏ కంప్యూటర్ సిస్టమ్. సో ఎలాంటి డివైస్ ని వాడుకొని మనం డేటాని కంప్యూటర్ కి ఇన్పుట్ గా ఇస్తాము అని అడుగుతున్నాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే మానిటర్, ప్రింటర్, కీబోర్డ్, స్పీకర్. సో మానిటర్ అనేది స్క్రీన్ పరంగా అంటే చూడడానికి మాత్రమే అది ఉంటుంది. అండ్ ప్రింటర్ అనేది ప్రింట్ చేస్తుంది. అండ్ ఆల్సో కీబోర్డ్ అనేది మనకి ఎంటర్ ద డేటాని ఎంటర్ చేయడానికి కీబోర్డ్ వాడతాం కాబట్టి ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ సెకండ్ వన్ చూసుకున్నట్లయితే, విచ్ ఇన్పుట్ డివైస్ ఈస్ కామన్లీ యూజ్ టు పాయింట్, క్లిక్ అండ్ డ్రాగ్ ఐటమ్స్ ఆన్ ద స్క్రీన్. సో స్కానర్ అంటే మనకి స్కాన్ చేస్తుంది జస్ట్ డిజిటల్ ఫామ్ లో. అండ్ ఆప్షన్ బి వచ్చేసి మౌస్. మౌస్ అనేది డ్రాగ్ చేయొచ్చు, పాయింట్ చేయొచ్చు, క్లిక్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇలా చేస్తున్నాను, ఇది ఇది అని కామన్లీ అని చెప్పి పాయింట్ చేసి చూపిస్తున్నాను అంటే కనుక అది మౌస్. మౌస్ ఉండడం వల్లే నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను కాబట్టి మౌస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద సెకండ్ వన్. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, which input device is used to scan the document and convert them into digital form. స్కాన్ చేసి డిజిటల్ ఫామ్ లోకి కన్వర్ట్ చేస్తుందంట. స్కాన్ చేసేది స్కానర్ అండ్ డిజిటల్ ఫామ్ లోకి కన్వర్ట్ చేసేది కూడా స్కానరే. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ వన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఇన్పుట్ డివైస్. ఇన్పుట్ డివైస్ కానిది ఏంటి అని అడుగుతున్నాడు. ఇక్కడ ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. బికాస్ మానిటర్ కాంట్, అది ఇన్పుట్ డివైస్ కాదు, జస్ట్ మనం దాని ద్వారా అవుట్పుట్ అంటే చూడగలం అంతే. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే, విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ ఫర్ గేమింగ్ అండ్ కంట్రోలింగ్ మూమెంట్ ఇన్ వీడియో గేమ్స్. వీడియో గేమ్స్ లో మనం ఏది యూజ్ చేసుకొని, ఈ ఫోర్ ఆప్షన్స్ లో ఏది యూజ్ చేసుకొని మనం కంట్రోల్ చేయగలుగుతాం అండ్ మూమెంట్, దాని యొక్క మూమెంట్ ని ఎలా మనం కంట్రోల్ చేయగలుగుతాం అని అడుగుతున్నాడు. సో ఇందులో ఆప్షన్ ఏ లైట్ పెన్, జాయ్స్టిక్, స్కానర్, ట్రాక్ బాల్, వీటిలో ఏది అని అడుగుతున్నాడు. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, జాయ్స్టిక్. నెక్స్ట్ వన్, సిక్స్త్ వన్ వచ్చేసి, విచ్ ఇన్పుట్ డివైస్ అలో యూజర్ టు డ్రాగ్ డైరెక్ట్లీ ఆన్ ద స్క్రీన్. స్క్రీన్ మీద డైరెక్ట్లీ ఏది యూజ్ చేసుకొని, ఏ ఇన్పుట్ డివైస్ ని యూజ్ చేసుకొని స్కాన్ లైక్ డైరెక్ట్లీ స్క్రీన్ మీద డ్రాగ్ చేయగలం అని అడుగుతున్నాడు. మౌస్, కీబోర్డ్, లైట్ పెన్, స్కానర్. సో light pen is the correct answer. Next one, seventh one, which device is used to input voice into a computer. ఏ డివైస్ ని యూజ్ చేసుకొని మీరు వాయిస్ ఇవ్వగలరు కంప్యూటర్ కి అని అడుగుతున్నాడు. స్పీకర్స్ అనేది జస్ట్ వినడానికి మాత్రమే. మైక్రోఫోన్ అనేది మనం వాయిస్ ఇవ్వడానికి యూజ్ చేస్తాం ఈ మైక్రోఫోన్ ని. అండ్ ప్రింటర్ అంటే ఇది ప్రింట్ చేసిద్ది. అండ్ మానిటర్ అంటే మనం జస్ట్ మనం చూడడానికి. అండ్ ఇది అవుట్పుట్ డివైస్ లో వస్తుంది, అసలు ఇన్పుట్ డివైజే కాదు. అండ్ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మైక్రోఫోన్ ని యూజ్ చేసుకుని మనం కంప్యూటర్ కి వాయిస్ అనేది ఇవ్వచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనం విచ్ ఇన్పుట్ డివైస్ ఈజ్ యూజ్ టు రీడ్, ప్రింట్ బార్ కోడ్స్. అంటే ఏ ఇన్పుట్ డివైస్ ని యూజ్ చేసుకొని మనము ప్రింట్ చేయొచ్చు, బార్ కోడ్స్ ని ప్రింట్ చేయొచ్చు, రీడ్ చేయొచ్చు అని అడుగుతున్నాడు. ఓసిఆర్. ఓసిఆర్ ని యూజ్ చేసుకొని చేయలేము. అండ్ ఎంసి ఎంఐసిఆర్ కూడా కాదు. బార్ కోడ్ రీడర్, ఇది యూజ్ చేసుకొని మనం రీడ్ ద ప్రింటెడ్ బార్ కోడ్స్ ని రీడ్ చేయొచ్చు. అంటే ప్రింటెడ్ బార్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీడ్ చేయొచ్చు బార్ కోడ్ రీడర్ ని యూజ్ చేసుకొని. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఇన్పుట్ డివైస్ ఈస్ యూజ్డ్ ఇన్ బ్యాంక్స్ టు రీడ్, చెక్ ఇన్ఫర్మేషన్. చెక్ ఇన్ఫర్మేషన్ ని బ్యాంక్స్ లో చెక్ ఇన్ఫర్మేషన్ ని రీడ్ చేయడానికి ఏది యూజ్ చేస్తామని అడుగుతున్నాడు. సో ఏది యూజ్ చేస్తామంటే కనుక బి, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బికాస్ ఎంఐసిఆర్ దీన్ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తాం, బ్యాంక్స్ లో చెక్స్ ని రీడ్ చేస్తాం, చెక్ మీద ఉన్న ఇన్ఫర్మేషన్ ని. నెక్స్ట్ వన్ వచ్చేసి,
విచ్ డివైస్ ఈస్ యూజ్డ్ టు డిటెక్ట్ మార్క్స్ ఆన్ ఆన్సర్ షీట్? ఆన్సర్ షీట్ మీద ఉన్న మార్క్స్ ని డిటెక్ట్ చేయాలి అంటే ఏది యూజ్ చేస్తాము అని అడుగుతున్నాడు. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, బికాస్ ఓఎంఆర్ ని యూజ్ చేసుకొని మనం ఏవైతే ఆన్సర్ షీట్ మీద ఉన్న మార్క్స్ ని ఆర్ ఆన్సర్స్ ని మనం డిటెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, 11th క్వశ్చన్. వాట్ డస్ ఓసిఆర్ స్టాండ్స్ ఫర్? ఓసిఆర్ అనేది దేన్ని అంటే రిఫర్ చేస్తుంది అంటే ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్, ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నైజేషన్, ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్, నన్. సో ఇక్కడ డిఫరెన్స్ అయితే ఉంది ఫస్ట్ దానికి అండ్ సెకండ్ దానికి. ఇక్కడ ఆప్టికల్, ఇక్కడ అవుట్పుట్. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నైజేషన్. సో ఇది యూస్ దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ఇదన్నమాట. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ 12th వన్. విచ్ డివైస్ కన్వర్ట్స్ ప్రింటెడ్ టెక్స్ట్ ఇంటూ డిజిటల్ టెక్స్ట్? ప్రింటెడ్ గా ఉన్న టెక్స్ట్ ని డిజిటల్ లోకి ఏది మార్చిద్ది? ఓసిఆర్. ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓఎంఆర్ అంటే ఆల్రెడీ మనం చూసాము, ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నైజేషన్ అని చెప్పి. ఎంఐసిఆర్ కూడా చూసాము. అండ్ మౌస్ అంటే మనకు అందరికీ తెలిసిందే, డ్రాగ్ చేయడానికి, క్లిక్ చేయడానికి, పాయింట్ చేయడానికి వాడుతూ ఉంటాము. అండ్ విచ్ ఇన్పుట్ డివైస్ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ టు ఎ మౌస్? మౌస్ కి ఆల్టర్నేటివ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ స్కానర్, బి ట్రాక్ బాల్, సి ప్రింటర్, డి స్పీకర్. ఏది ఆల్టర్నేటివ్ ఆఫ్ ద మౌస్? సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, ట్రాక్ బాల్. నెక్స్ట్ వన్. విచ్ ఇన్పుట్ డివైస్ ఈజ్ యూజ్డ్ టు క్యాప్చర్ ఇమేజెస్ అండ్ వీడియోస్? ఇమేజెస్ ని, వీడియోస్ ని క్యాప్చర్ చేయడానికి ఏ డివైస్ ని వాడతారు అని అడుగుతున్నాడు. ఇక్కడ ఆప్షన్ ఏ స్కానర్, వెబ్ క్యామ్, కీబోర్డ్, మౌస్. వీటిలో ఏది యూజ్ చేస్తారు ఈ 4లో? సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, బికాస్ ఇమేజెస్ ని, వీడియోస్ ని క్యాప్చర్ చేయడానికి వెబ్ క్యామ్ ని యూజ్ చేస్తారు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అ పాయింటింగ్ డివైస్? ఏది పాయింటింగ్ డివైస్ అని అడుగుతున్నాడు. సో ఆబ్వియస్లీ మౌస్ ఈస్ ద పాయింటింగ్ డివైస్. పాయింట్ చేస్తాము, క్లిక్ చేస్తాము, డ్రాగ్ చేస్తాము మౌస్ ని యూజ్ చేసుకొని. అండ్ నెక్స్ట్ వన్. విచ్ ఇన్పుట్ డివైస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఏటీఎంస్? ఏటీఎంస్ లో ఎలాంటి ఇన్పుట్ డివైసెస్ ని వాడతాము అని అడుగుతున్నాడు. టచ్ స్క్రీన్. టచ్ స్క్రీన్ ని వాడతాం ఇందులో. ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 17th వన్. విచ్ డివైస్ ఈజ్ యూజ్ టు ఎంటర్ న్యూమరిక్ డేటా క్విక్లీ? క్విక్ గా మనం న్యూమరిక్ డేటాని ఏ డివైస్ ని యూజ్ చేసుకొని ఎంటర్ చేస్తాము అని అడుగుతున్నారు. ఏ వచ్చేసి మౌస్, బి న్యూమరిక్ కీప్యాడ్, సి స్కానర్, డి జాయ్స్టిక్. ఏది? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. న్యూమరిక్ కీప్యాడ్ ని యూజ్ చేసుకొని మనం న్యూమరిక్ డేటాని ఎంటర్ చేస్తాము వెరీ ఫాస్ట్ గా. నెక్స్ట్ వన్. విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ టు సైన్ డిజిటల్లీ ఆన్ స్క్రీన్? డిజిటల్ గా మనం ఏ డివైస్ ని యూజ్ చేసుకొని సైన్ చేయగలం స్క్రీన్ మీద అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ లైట్ పెన్, బి స్కానర్, సి కీబోర్డ్, డి ప్రింటర్. సో ఏది ఆప్షన్ అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, లైట్ పెన్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ 19th వన్. విచ్ డివైస్ ఈస్ యూజ్డ్ ఇన్ సూపర్ మార్కెట్స్ ఫర్ బిల్లింగ్? బిల్లింగ్ కి ఏ మార్కెట్, సూపర్ మార్కెట్ లో బిల్లింగ్ ఉంటది కదా, ఆ బిల్లింగ్ చేయడానికి ఏ డివైస్ ని వాడతారు అని అడుగుతున్నాడు. సో ఓసిఆర్ కాదు, బార్ కోడ్ స్కానర్ ని వాడుతూ ఉంటారు. ఎందుకు? మనం ఎక్కడికైనా డిమార్ట్స్ కి వెళ్ళినా కానీ ఒక స్కానర్ స్కాన్ చేస్తూ ఉంటారు, దాని మీద ఉన్న స్కానర్ అని స్కాన్ అయ్యి మనకి ఎంత బిల్లింగ్ అనేది ఇస్తూ ఉంటుంది. సో దానికి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద బార్ కోడ్ స్కానర్. నెక్స్ట్ వన్. విచ్ డివైస్ క్యాప్చర్స్ ఫింగర్ ప్రింట్ డేటా? ఫింగర్ ప్రింట్ డేటాని ఏ డివైస్ స్కాన్ చేస్తుంది అని అడుగుతున్నాడు. స్కానరా, బయోమెట్రిక్ డివైసా, మౌసా, కీబోర్డా? ఇందులో మనకి ఈజీగా తెలుసు, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అని, బయోమెట్రిక్ డివైస్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ ఫర్ వీడియో కాన్ఫరెన్సింగ్? వీడియో కాన్ఫరెన్సింగ్ కి ఏ డివైస్ అనేది వాడతారో అని అడుగుతున్నాడు. ప్రింటర్, వెబ్ క్యామ్, స్కాన్, స్పీకర్. సో వెబ్ క్యామ్ ఇందాక ఆల్రెడీ మనం చూసాము, వీడియోస్ కానీ ఇమేజెస్ క్యాప్చరింగ్ కి ఏది వాడతాం అనేసి. సో సేమ్ అదే, కొంచెం వీడియోకి ఏది వాడతారు అని చెప్పి క్వశ్చన్ ని రివర్స్ లో ఇచ్చాడు. సో ఇట్లా రివర్స్ లో ఇచ్చే క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో కన్ఫ్యూజ్ అవ్వకూడదు అంటే మీరు థియరీ అనేది బాగా వచ్చి ఉండాలి. థియరీ వచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా
ఈ యొక్క బిట్స్ అనేది ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చెప్పగలరు. సో ఇక్కడ ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి విచ్ ఇన్పుట్ డివైస్ ఈజ్ యూజ్డ్ ఫర్ డ్రాయింగ్ డిజైన్స్. డిజైన్స్ ని డ్రా చేయడానికి ఏ ఇన్పుట్ డివైస్ ని వాడతారు అని అడిగాడు. సో ఇక్కడ లైట్ పెన్ అన్నమాట. లైట్ పెన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్. నెక్స్ట్ విచ్ డివైస్ రీడ్స్ షేడెడ్ ఆన్సర్ షీట్. షేడెడ్ గా ఉన్న ఆన్సర్ షీట్ ని ఏది రీడ్ చేసిద్ది, ఏ డివైస్ రీడ్ చేసిద్ది అని అడుగుతున్నాడు. ఆబ్వియస్లీ ఓఎంఆర్. ఓఎంఆర్ అనేది మనకి రీడ్ చేసిద్ది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి విచ్ డివైస్ రీడ్స్ మ్యాగ్నెటిక్ ఇంక్. మ్యాగ్నెటిక్ ఇంక్ ని ఏది రీడ్ చేసిద్ది, ఏ డివైస్ అని అడుగుతున్నాడు. మ్యాగ్నెటిక్ మ్యాగ్నెటిక్ ఇంక్ ని రీడ్ చేసేది ఎంఐసిఆర్. సో ఇది మ్యాగ్నెటిక్ ఇంక్ ని రీడ్ చేసిద్ది అనమాట, ఎంఐసిఆర్. ఆప్షన్ సి. నెక్స్ట్ వన్ వచ్చేసి విచ్ ఇన్పుట్ డివైస్ ఈస్ యూజ్డ్ ఇన్ ల్యాప్టాప్స్. ల్యాప్టాప్స్ లో ఏ ఇన్పుట్ డివైస్ అనేది వాడతాం? సారీ, టచ్ ప్యాడ్. టచ్ ప్యాడ్ ని మనం వాడతాము. నెక్స్ట్ విచ్ డివైస్ ఈస్ యూజ్డ్ టు రికార్డ్ ఆడియో. ఆడియోని ఏ ఇన్పుట్ డివైస్ ని యూజ్ చేసి ఆడియోని రికార్డ్ చేస్తాము అని అడుగుతున్నాడు. సో మనం మైక్రోఫోన్ ని యూజ్ చేసుకొని మన ఒక వాయిస్ అనేది రికార్డ్ చేస్తాము. ఇప్పుడు నేను వాయిస్ ని రికార్డ్ చేస్తున్నాను అంటే కనుక అది మైక్రోఫోన్ ని యూజ్ చేసుకొని నేను వాయిస్ ని రికార్డ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి విచ్ డివైస్ కన్వర్ట్స్ ఫిజికల్ డేటా ఇంటూ డిజిటల్ ఫామ్. ఫిజికల్ గా ఉన్న డేటాని డిజిటల్ ఫామ్ లోకి ఏది కన్వర్ట్ చేస్తుంది అని అడుగుతున్నాడు. సో ఆప్షన్ ఏ స్కానర్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రింటర్ అనేది జస్ట్ ప్రింట్ చేసింది, ప్రింట్ చేసి మనకు అవుట్పుట్ గా ఇస్తుంది. మానిటర్ కూడా అవుట్పుట్, స్పీకర్ అనేది అవుట్పుట్. సో అదొక్కటే ఇన్పుట్, స్కానర్ అనేది. నెక్స్ట్ వన్ విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ ఫర్ హ్యాండ్ రైటింగ్ ఇన్పుట్. సో లైట్ పెన్, స్కానర్, మౌస్, ప్రింటర్. వీటిలో ఏది అని అడుగుతున్నాడు. హ్యాండ్ రైట్ ఇన్పుట్ కి వాడే డివైస్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, లైట్ పెన్. నెక్స్ట్ విచ్ ఈస్ నాట్ ఎ పాయింటింగ్ డివైస్. పాయింటింగ్ డివైస్ కానిది ఏంటి? మౌస్ పాయింటింగ్ డివైస్, ట్రాక్ బాల్, కీబోర్డ్, టచ్ ప్యాడ్. సో ఆప్షన్ సి ఇస్ ద పాయింటింగ్ డివైస్ కాదు. కీబోర్డ్ ఈజ్ నాట్ ఏ పాయింటింగ్ డివైస్, ఇట్స్ అండ్ ఎంటరింగ్ డేటా, ఇన్పుట్ డేటా అని చెప్పుకుంటూ ఉంటాం. సో విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ ఫర్ స్కాడ్ డిజైన్స్. స్కాడ్ డిజైన్స్ కి వాడే ఇన్పుట్ డివైస్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ కీబోర్డ్, మౌస్, లైట్ పెన్, ప్రింటర్. ఏది? సో ఆప్షన్ సి ఈజ్ ద లైట్ పెన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ ఫర్ గేమింగ్ కంట్రోల్. గేమింగ్ ని కంట్రోల్ చేయడానికి ఏ డివైస్ ని వాడతాము? స్కానర్, జాయ్స్టిక్, కీబోర్డ్, ప్రింటర్. వీటిలో ఏది వాడతాము అని అడుగుతున్నాడు. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, జాయ్స్టిక్. జాయ్స్టిక్ ఏం చేసింది? గేమింగ్స్ ని వాటిని కంట్రోల్ చేయడానికి జాయ్స్టిక్ ని వాడతారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి విచ్ డివైస్ ఇన్పుట్స్ వీడియో సిగ్నల్. ఏ డివైస్ ఇన్పుట్ వీడియో సిగ్నల్స్ ని కంట్రోల్ చేస్తుంది అంటే లైక్ వాడతాము అని అడుగుతున్నాడు. వీడియో గేమింగ్ అంటే కనుక ఫస్ట్ ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి వెబ్ క్యామ్, మానిటర్, ప్రింటర్, స్పీకర్. సో ఇవి ఇచ్చారు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, వెబ్ క్యామ్. నెక్స్ట్ వన్ వచ్చేసి విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ టు స్కాన్ ఫోటోస్. ఫోటోస్ ని ఏది యూజ్ చేసుకొని స్కాన్ చేస్తుంది, ఏ డివైస్ స్కాన్ చేస్తుంది అని అడుగుతున్నాడు. స్కానరా, మౌసా, కీబోర్డా, స్పీకరా. మౌస్ పాయింటింగ్ డివైస్, కీబోర్డ్ ఎంటరింగ్ డివైస్, స్పీకర్ అంటే మనం అవుట్పుట్ అన్నమాట. సో స్కాన్ ఫోటోస్ అంటే స్కానర్. ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ డివైస్ ఇన్పుట్ డేటా త్రూ టచ్. సో ఏది మనం టచ్ చేయొచ్చు డేటాని అని అడుగుతున్నాడు. టచ్ స్క్రీన్ ని మనం టచ్ చేయొచ్చు. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ డివైస్ ఈస్ యూజ్డ్ టు రీడ్ టెక్స్ట్ ఆటోమేటికల్లీ. ఆటోమేటికల్ గా మనం ఏది రీడ్ చేయొచ్చు టెక్స్ట్. సో ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, ఓసిఆర్. నెక్స్ట్ విచ్ డివైస్ ఈస్ యూజ్డ్ ఇన్ ఎగ్జామ్స్ ఫర్ ఆన్సర్ షీట్. ఆన్సర్ షీట్ కి మనం ఏ డివైస్ ని వాడతాము ఎగ్జామ్ లో అని అడుగుతున్నాడు. ఇది ఆల్రెడీ మనం చూసాము క్వశ్చన్ ఇందాక. సో ఓఎంఆర్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఈజ్ విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ ఫర్ చెక్ రీడింగ్. చెక్ రీడింగ్ కి ఏది వాడతాము?
సో చెక్ రీడింగ్ కి మనం MICR అనేది వాడతాము. వీటి యొక్క ఫుల్ ఫామ్స్ అనేది కూడా నేను ఒక వీడియో చేశానండి. అది కూడా కంప్యూటర్ అవేర్నెస్ అనే ఛానల్లో ఉంటుంది, అది చెక్ చేయండి. కంప్యూటర్ అవేర్నెస్ అనే ప్లేలిస్ట్ లో ఉంటుంది మన ఛానల్లో, సో చెక్ చేయండి. విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ఫాస్ట్ కర్సర్ మూవ్మెంట్? ఫాస్ట్ కర్సర్ మూవ్మెంట్ కి ఏది వాడతామో అని అడుగుతున్నాడు. మౌస్ ని వాడుతూ ఉంటాము, ట్రాక్ బాల్ ని వాడుతూ ఉంటాము. సో ఇక్కడ ఏమడిగాడు? విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ఫాస్ట్ కర్సర్ మూవ్మెంట్ అంటే ఫాస్ట్ గా కర్సర్ ని మూవ్ చేయాలి అంటే ట్రాక్ బాల్ అన్నమాట. ట్రాక్ బాల్ అనేది ఒక బాల్ లా ఉంటుంది, బాల్ లా ఉండి పైన ఒక పెన్ లా ఉంటుంది. దాన్ని ఎటు కావాలంటే అటు మూవ్ చేసుకుంటూ ఉంటాం. ఆ పెన్ లైక్, పెన్ కాదు బట్ అది ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. మౌస్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది కంపేర్ టు ట్రాక్ బాల్. సో అందుకే ఆప్షన్ బి అనేది ఇచ్చాడు, ఇక్కడ కర్సర్ మూవ్మెంట్ అని అడిగాడు కాబట్టి. నెక్స్ట్ వన్ ఈజ్ విచ్ డివైస్ ఈజ్ యూజ్ టు ఇన్పుట్ గ్రాఫికల్లీ డేటా? గ్రాఫికల్ డేటాని యూజ్ చేయాలి అంటే విచ్ డేటా, ఏ యొక్క డివైస్ ని వాడతారు అని అడుగుతున్నాడు. లైట్ పెన్, స్కానర్, బోత్ ఏ అండ్ బి ఆర్ ప్రింటర్. రెండు ఏ అండ్ బి రెండు వాడతారు, లైట్ పెన్ ని, స్కానర్ ని, గ్రాఫికల్ గా ఇన్పుట్ గ్రాఫికల్ డేటా కావాలి అనుకున్నప్పుడు. నెక్స్ట్ వన్, విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ఇంటరాక్టివ్ డిస్ప్లే ఇన్పుట్? ఇంటరాక్టివ్ డిస్ప్లే యూనిట్ ఇన్పుట్ కి ఏది వాడతారు, ఏ డివైస్ ని వాడతారు? మానిటరా, టచ్ స్క్రీనా, ప్రింటరా, స్పీకరా అని అడిగాడు. 4 ఆప్షన్స్. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, టచ్ స్క్రీన్. విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎంటరింగ్ కమాండ్స్? కమాండ్స్ ని ఎంటర్ చేయడానికి ఏ డివైస్ ని వాడతారో అని అడుగుతున్నాడు. కీబోర్డ్, ప్రింటర్, మానిటర్, స్పీకర్. ఎంటరింగ్ కమాండ్స్ అన్నాడు. సో ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ టు మూవ్ పాయింటర్? ఏ డివైస్ అనేది యూజ్ అవుతుంది పాయింటర్, అదే మూవ్ చేయడానికి పాయింటర్స్ లో? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, మౌస్. నెక్స్ట్, విచ్ డివైస్ ఇన్పుట్స్ బార్కోడ్ డేటా? సో ఇన్పుట్స్ బార్కోడ్ డేటా అంటే బార్కోడ్ డేటాని చూడడానికి లైక్ ఏది వాడతాము, ఏ డివైస్ ని వాడతాము అని అడుగుతున్నాడు. సో బార్కోడ్ రీడర్ ని వాడతాము. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ డివైస్ ఈస్ యూజ్డ్ ఫర్ డిజిటల్ సిగ్నేచర్? డిజిటల్ సిగ్నేచర్ కి వాడేది ఏంటి, ఎలా ఏ డివైస్ వాడతారు? లైట్ పెన్, స్కానర్, మౌస్, ప్రింటర్. సో లైట్ పెన్, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ డివైస్ ఈస్ యూజ్డ్ ఇన్ బయోమెట్రిక్ సిస్టమ్? బయోమెట్రిక్ సిస్టమ్ లో ఏ డివైస్ ని వాడతారు? సో ప్రింటరా, స్కానరా, ఫింగర్ ప్రింట్ స్కానరా, మానిటరా? సో మనందరికీ తెలుసు బయోమెట్రిక్ అంటే ఫింగర్ ప్రింట్ స్కానర్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ డివైస్ ఈస్ యూజ్డ్ టు ఇన్పుట్ ఇమేజెస్? ఇన్పుట్ ఇమేజెస్ కి ఏ డివైస్ ని వాడతారు? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, స్కానర్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ విచ్ డివైస్ ఈస్ యూజ్డ్ ఇన్ పిఓఎస్ సిస్టమ్? పిఓఎస్ సిస్టమ్ లో ఏ డివైస్ ని వాడతారు? బార్కోడ్ స్కానర్, ప్రింటర్, మానిటర్, స్పీకర్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, బార్కోడ్ స్కానర్. నెక్స్ట్ వన్, విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ టు ఇన్పుట్ వీడియో? ఇన్పుట్ వీడియోకి ఏ డివైస్ ని వాడతారు అని అడుగుతున్నాడు. వెబ్ క్యామ్, ప్రింటర్, స్పీకర్, మానిటర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, వెబ్ క్యామ్. నెక్స్ట్ వన్, విచ్ డివైస్ హెల్ప్స్ ఇన్ ఈజీ నావిగేషన్? నావిగేషన్ అంటే సిస్టమ్ లో మనం ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళాలి, ఇక్కడ నుంచి నేను ఇప్పుడు ఇక్కడికి వెళ్తున్నా అంటే బికాస్ ఆఫ్ మౌస్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇన్పుట్ డివైస్? ఏది ఇన్పుట్ డివైస్ అని అడుగుతున్నాడు. సో కీబోర్డ్ ఇస్ ద ఇన్పుట్ డివైస్, మౌస్ అనేది, మానిటర్ అనేది అవుట్పుట్ డివైస్, అండ్ ప్రింట్ చేస్తుంది, స్పీకర్ అంటే మనకు అవుట్పుట్ డివైస్. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఈ టాపిక్స్ మీద వీడియోస్ కావాలి, లేదు అంటే వేరే ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఆ టాపిక్ రిలేటెడ్ గా నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ మీకు వీటి గురించి ఫస్ట్ థియరీ క్లాసెస్ అనేది కూడా నేను అప్లోడ్ చేశాను. అవన్నీ కూడా మన కంప్యూటర్ అవేర్నెస్ అనే ప్లేలిస్ట్ లో అవైలబుల్ గా ఉంటే క్లాసెస్ వైజ్ గా నేను అప్లోడ్ చేశాను. అవన్నీ కూడా చెక్ చేయండి. అవన్నీ చెక్ చేసినట్లయితే నేను ఇప్పుడు చెప్పే బిట్స్ అన్ని కూడా మీకు ఈజీగా అర్థమైపోతాయి. సో మీకు కానీ నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.